హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే రాగి ముద్ద. ఇది ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఈ రెసిపీని తీసుకోవచ్చండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెని పెట్టుకుని దానిలో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. ఇది వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఒక చిన్న బౌల్ని తీసుకున్నానండి. అందులో 2 స్పూన్స్ రాగి పిండిని వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి కొంచెం పల్చగా కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. అలాగే మరొక బౌల్ నిండుగా రాగి పిండిని కూడా తీసుకుంటున్నాను. ఒక బౌల్ రాగి పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఒక గరిట వరి నూకని యాడ్ చేసుకున్నానండి. ఈ వరి నూక వేయటం వలన మనం రాగి ముద్ద అనేది జిగురుగా లేకుండా చక్కగా చేతికి వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. చూడండి, రవ్వ అనేది బాగా ఉడుకుతుంది కదండి. ఇందులో రాగి పిండిలో కాల్షియం ఎక్కువ ఉండడం వలన మనకి ఎముకల బలానికి బాగా ఉపయోగపడుతుంది. తొందరగా ఆకలి కూడా వేయదండి. ఇప్పుడు వరి నూక అనేది బాగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వాటర్లో యాడ్ చేసాం కదండి. వాటిని వేసుకుందాము. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మరొక కప్పు నిండుగా రాగి పిండిని తీసుకున్నాం కదండి. దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ముద్దలాగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు మనం కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది రాగి సంకటి. దీంట్లో కాంబినేషన్గా మనం పల్లీ చట్నీ కానీ, నాటుకోడి పులుసు కానీ, చేపల పులుసు కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, రాగిపిండి ఈ విధంగా ముద్దగా అయింది కదండి. ఇప్పుడు మనం 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేద్దాము. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసాం కదండి. ఈ విధంగా మనం తిప్పుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చింది కదండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉడికిన రాగి ముద్దని ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం రౌండ్గా చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తిప్పుకుంటూ చేసుకుంటే మనకి రాగి ముద్ద అనేది రెడీ అయినట్టేనండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చింది కదండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే రాగి ముద్దకి చేపల పులుసు అండ్ చేపల ఫ్రై కాంబినేషన్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది.